స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు కొందరు, దైవ దర్శనాలకు మరికొందరు, ఉద్యోగ ఉపాధి వ్యాపార నిమిత్తం ఇంకొందరు తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్కు వెళ్లారు. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా నేపాల్లో సాగుతున్న అల్లర్లకు ఎక్కడ ఉండాలో తెలియక మనవారు రహదారుల వెంబడి పరుగులు పెట్టారు. ఆందోళనకారుల దాడులకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది బస్టాండ్లు, ఆలయాల్లో తలదాచుకున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొచ్చేలోపే తాము ఉన్న హోటల్ కాల్పోయి పాస్పోర్ట్లు, దుస్తులు, డబ్బు, బంగారం పోగొట్టుకున్న వారు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల వాసులు 217 మంది నేపాల్లో చిక్కుకున్నారు. విశాఖలోని ఎస్ఐసి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి, సూర్యప్రభ, కేవీఎస్ శ్రీదేవి, కె సత్యనారాయణ, పద్మావతి కుటుంబాలు ఈ నెల 5న నేపాల్లోని ఆలయాల సందర్శనకు వెళ్లాయి. వారంతా ఒక హోటల్లో దిగారు. ఆలయాలను సందర్శించడానికి వెళ్లొచ్చేలోపే ఆందోళనకారులు ఆ హోటల్కు నిప్పు పెట్టారు. దీంతో వారి దుస్తులు, కొంత డబ్బు, బంగారం కాలిపోయాయి. తర్వాత మరో హోటల్లో తలదాచుకున్నారు. కాకినాడ, శ్రీనగర్ ప్రాంతానికి చెందిన తల్లి కుమార్తెలు బుద్ధరాజు సరళ, రోజారాణి నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు అల్లర్లు చెలరేగాయి. వీరు కాఠ్మాండూలోని ఓ హోటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీనివాస్, కృష్ణవేణి, రాధ అనే ముగ్గురు కాకినాడ వాసులు కాఠ్మాండులో చిక్కుకుపోయారు. విశాఖకు చెందిన వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, గణపతి కాఠ్మాండులో దక్షిణాసియా దేశాల సెమినార్ కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. నేపాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన 8 మంది మంగళగిరి వాసులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హోటల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. బుధవారం వీరు ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేయడంతో భయకంపితులయ్యారు. వీరు చూస్తుండగానే మరో 2 బస్సుల్ని ఆపి ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. విజయనగరం జిల్లా నుంచి 61 మంది మానస సరోవర యాత్రకు, అలాగే శ్రీకాకుళం నుంచి 17 మంది ముక్తినాథ్ యాత్రకు వెళ్లి కాఠ్మాండులో చిక్కుకున్నారు. బయటకి అడుగులు పెట్టలేని పరిస్థితి ఉందని, ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తలా కొంచెం సర్దుబాటు చేసుకుంటూ గడుపుతున్నామని శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. తీర్థయాత్రలకు నేపాల్ వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు 15 మంది సురక్షితంగా తిరిగొచ్చారు. ప్రస్తుతం వారు బీహార్లో ఉన్నారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు ప్రాంతాలకు చెందిన వారు 17 మంది నేపాల్కు వెళ్లారు. అక్కడ అల్లర్లలో చిక్కుకుపోగా మంత్రి లోకేష్ చొరవ తీసుకుని సురక్షితంగా వచ్చేలా చూశారు. విహారయాత్ర కోసం వెళ్లిన సుమారు 87 మంది నేపాల్లో చిక్కుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 8వ తేదీ రాత్రి ట్రావెల్స్ ద్వారా నేపాల్ నుండి కాఠ్మాండుకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా కాఠ్మాండులోని టెక్సాస్ హోటల్లో తలదాచుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుమారు 47 మంది ఇందులో ఉన్నారు. ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు స్పందించి హైదరాబాద్ కు తమను తిరిగి తీసుకురావాలని వేడుకుంటున్నారు.